సార్ ఒక 25,000 ఎస్ఐపి మనం చేసుకున్నట్లయితే ఒక 30 ఇయర్స్ వరకు. సో, మనకి ఎండ్ ఆఫ్ ది ఇయర్ అనేది కార్పస్ అనేది ఎలా ఎంత వరకు జనరేట్ అవుతది? ఈ 25 ఇయర్స్ అనేది మనం ఎలా ప్లాన్ జేసుకోవాలి? యాహ్! చాలామంది ఎస్ఐపీస్ గురించి అడిగితే దానిలో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడతారు. కానీ ఈ 25,000 గురించి నేను స్ట్రాటజీస్ చెప్తాను. ఎగ్జాంపుల్‌గా ఫండ్ పేర్లు చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ ఫండ్ అలొకేషన్ ఎలా ఉండాలి? మీ 25,000 ఎట్లా స్ప్రెడ్ చేసుకోవాలి? అండ్ మాక్సిమం పొటెన్షియల్ వచ్చేసి 10 క్రోర్స్ వరకు కూడా మనం రీచ్ అవ్వచ్చు. ఓకే. జస్ట్ 25,000 ఎస్ఐపితోని 10 క్రోర్స్ మనం రీచ్ కావచ్చు. అండ్ ఎస్ఐపి స్ట్రాటజీస్‌కి వచ్చేసరికి చాలామంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ చెప్తారు. కొంతమంది డైలీ ఎస్ఐపి చేయమంటారు. కొంతమంది వీక్లీ చేయమంటారు. కొంతమంది మంత్లీ చేయమంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే ఎప్పుడైతే నిఫ్టీ పడిపోతదో అప్పుడు ఎస్ఐపీస్ చేయండి. రెగ్యులర్ టైమ్స్‌లో ఏం చేయకండి అని చెప్తారు. కొంతమంది ఏం చేస్తారు ఎస్ఐపీస్ పడిపోయినప్పుడు లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అండ్ రెగ్యులర్ టైమ్స్‌లో ఎస్ఐపీస్ చేసుకోండి అని చెప్తారు. సో, నేను మా టీమ్ మేమందరం ఏం చేసాము అంటే ఎస్ఐపీస్ యొక్క స్ట్రాటజీస్‌ని బ్యాక్ టెస్ట్ చేయడం స్టార్ట్ చేసాం. ఓకే. సో, అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తే ఏది ఎక్కడ ఎక్కువ రిటర్న్స్ వస్తదనేది మనం తెలుసుకోవడానికి ఒక ఐడియా ఉంటది గదా! మన వాళ్ళకి చెప్పడానికి కూడా ఈజీగా ఉంటదని చెప్పేసి నేను బ్యాక్ టెస్ట్ చేశామనమాట. సో, 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ మనం తీసుకున్నాం ఇక్కడ. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి జస్ట్ కంటిన్యూయస్‌గా ఎస్ఐపి చేసుకుంటూ ఎళ్ళడం అంతే. 10,000 ఎస్ఐపి కంటిన్యూయస్‌గా ఎస్ఐపి చేసుకుంటూ ఎళ్ళడం. ఎంత రిటర్న్స్ వచ్చిందని చూసాము. సెకండ్ స్ట్రాటజీ ఏంది అంటే ఎస్ఐపి చేసుకుంటూ ఎళ్ళడం. అట్ ద సేమ్ టైమ్ లంప్ సమ్ ఎప్పుడైతే మార్కెట్ 10% కంటే ఎక్కువ పడిపోయిందో అప్పుడు లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. అండ్ థర్డ్ స్ట్రాటజీ వచ్చేసి ఓన్లీ లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్ పడ్డప్పుడు మాత్రమే లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ ఎళ్ళడం.